ఇటు వచ్చేయండి సార్. గంగవరం పోర్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం స్టీల్ ప్లాంట్లలో విశాఖ స్టీల్ ప్లాంట్కి ఒక్కదానికే సముద్ర తీరంలో ఉన్నటువంటి పోర్ట్ అవకాశం అనేటువంటిది ఉన్నది. దీన్ని ప్రైవేట్ వారికి అప్పచెప్పడం ద్వారా దానికోసం ఆ రోజు ప్రైవేట్కి అప్పచెప్పకూడదని మేము పోరాటం చేశాం. 43 రోజులు సెంట్రల్ జైల్లో ఉన్నాం. అయినా బలవంతంగా ఆనాడు ప్రైవేట్ వాడికి అప్పచెప్పడం జరిగింది. తర్వాత ప్రైవేటు డివిఎస్ కన్సోర్షియం నుంచి ఈరోజు ఎల్ఎన్టీ అదానీ కంపెనీ దాన్ని పూర్తిగా 100% లాక్కోవడం జరిగింది. దీనివల్ల ఈరోజు అదానీ పోర్ట్ రావడం వల్ల అక్కడ ఉన్న కార్మికులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఇక్కడ అదానీ ఒక బెర్త్ తీసుకొని ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ ఆనాడు 10 ఏళ్ల క్రితం 30,000 రూపాయలు నెలకు జీతం ఇచ్చేవాడు. పోర్ట్లో ఆపరేషన్స్ అంత కీలకమైనవి. కానీ ఈరోజు అదే కార్మికులకి గంగవరంలో పనిచేసే వాళ్ళకి 15,000 మాత్రమే, 15,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అందుకని కార్మికులు అక్కడ తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కార్మికులు ఆందోళన చేయడం అనేటువంటి జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్కి ముడి సరుకు సరఫరా కాకుండా దేశంలోనే ఒక పోర్ట్ నుంచి రవాణా పూర్తిగా స్తంభించిపోవడం అనేటువంటిది 25 రోజులు అయింది. గత నెల 10వ తేదీ నుంచి జరిగింది. ఆ విధంగా ఈరోజు ఒక అదానీ పోర్ట్ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల, అలాగే వాళ్ళ కుట్ర వల్ల మోడీ అదానీ ఇద్దరూ కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది. అందుకని కోకోవైన్ అత్యంత కీలకమైనటువంటి డిపార్ట్మెంట్కి ఆ బ్యాటరీస్ అన్నీ కూడా దెబ్బతినేటువంటి విధంగా ఈరోజు కోకింగ్ కోల్ అక్కడికి సరఫరా కాకుండా నిలిపేయడం జరిగింది. హైకోర్టు 3వ తేదీన ఉత్తర్వులు ఇచ్చింది. కార్మికులతో పరిష్కారం చేయండి. రెండో మోడీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని దెబ్బతీయడానికే ఈ రకమైనటువంటి ప్రయత్నం జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంటే కానీ బ్యాటరీస్ కానీ దెబ్బతింటే దానివల్ల ఫలితాలు అనేటువంటిది రిపేర్ అవ్వడానికి 3 నెలల నుంచి 6 నెలలు అవుతుంది. ఒక బ్యాటరీ మధ్యలో దెబ్బతింటే అటు 5 బ్యాటరీలు ఇటు కూడా వాటిని ఆపాల్సి హీట్లు ప్రతిరోజు ఉత్పత్తి కావాల్సినటువంటిది గత వారం రోజులు కూడా 140 హీట్లకి పెంచడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా కోకోవైన్ బ్యాటరీస్ని దెబ్బతీయడానికి స్టీల్ ప్లాంట్ కీలకమైనటువంటి ఈరోజు కోకోవైన్ దెబ్బతీసేటువంటి ప్రయత్నం అనేటువంటి దుర్మార్గం. అందుకని స్టీల్ ప్లాంట్ నాశనం చేయాలనేటువంటి కుట్రతో ఎడరయ్యేటువంటి పరిస్థితి. ఇండస్ట్రియల్ పారిశ్రామిక ప్రాంతం అంతా కూడా తీవ్రంగా దెబ్బతినేటువంటి ప్రమాదాన్ని అమలు చేయాలని